ప్రభుత్వ పెద్ద ఆసుపత్రుల్లో ఓపీ టోకెన్ దొరకాలంటే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అసలే జబ్బుతో వచ్చిన రోగులు నానా తంటాలు పడుతుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఆబా అనే యాప్ను తీసుకొచ్చింది. ఆబా ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకుని ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఓపీ లైన్ నిల్చొనే పని లేకుండా టోకెన్ తీసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఈ యాప్ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ను ఎలా ఉపయోగించుకోవాలో ఆబా యాప్ సపోర్ట్ ఇంజనీర్ సుప్రియాతో అనిల్ ఫేస్ టు ఫేస్. గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ కోసం నిలబడాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే దీనికి చెక్ పెడుతూ ఓపీ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక యాప్ని అయితే తీసుకొచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యాపే అబా యాప్. ఈ యాప్ ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా ఈ ప్రాసెస్ ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మనతో పాటు ప్రస్తుతం సుప్రియ గారు ఉన్నారు. ఈ యాప్కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మ్యామ్ చెప్పండి, ఈ యాప్ ఏదైతే అబా యాప్ ఉందో ఆయుష్మాన్ భారత్ ద్వారా తీసుకొచ్చారు. సో ఇది ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది? ఇది అబా యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి సార్. ఇది డౌన్లోడ్ చేశాక దాంట్లో ఆధార్ నంబర్తోని రిజిస్ట్రేషన్ చేశాక డీటెయిల్స్ అన్నీ ఫెచ్ అవుతాయి. మొబైల్ నెంబర్ ఏదైతే లింకప్ ఉంటుందో దానికి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంట్రీ చేశాక మీకు ఆబా కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయ్యాక మళ్ళీ లాగిన్ చేసి ఆబా నంబర్తో మళ్ళీ లాగిన్ చేసి మళ్ళీ ఓటీపీ క్లిక్ చేశాక మీకు మీ డీటెయిల్స్ ఫెచ్ అయిపోతాయి. సో హాస్పిటల్లో క్యూఆర్ కోడ్ అనేది మెన్షన్ చేశాం సార్. అది స్కాన్ చేశాక మీకు టోకెన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో జనరేట్ అయ్యాక మీరు టోకెన్ నెంబర్ ఇక్కడ కౌంటర్స్లలో చెప్తే వాళ్ళు మీకు ఓపీ స్లిప్ అనేది ఇస్తారు సార్. చదువుకొని వారు ఉంటారు, దీని మీద అవగాహన లేని వారు ఉంటారు. వాళ్ళకి మీరు ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు? ఏ విధంగా వాళ్ళని యాప్ డౌన్లోడ్ చేసుకునే విధంగా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? అంటే అలాంటి వాళ్ళకి మేము గైడ్ చేస్తున్నాం సార్. నేను ఇంకా డిఓస్, స్టూడెంట్స్, సెక్యూరిటీస్ వాళ్ళు కూడా ఉన్నారు సార్. వాళ్ళందరూ సపోర్ట్తో వాళ్ళకి గైడ్ చేసి హెల్ప్ చేస్తున్నాం సార్. పాత ఓపీ అనుకోవచ్చు, అది నార్మల్గా రెగ్యులర్గా జరుగుతుంటుంది. సో ఈ యాప్ వచ్చిన తర్వాత ఎలా ఉంది, ప్రాసెస్ ఎలా ఉంది, అంటే తగ్గింది అనుకోవచ్చా? సార్ అప్రాక్సిమేట్లీ 2000 ఓపీ దాకా వస్తుంది సార్ గాంధీలో. సో స్టార్టింగ్లో అయితే లైన్ క్యూస్ పెద్దగా ఉంటుండే. ఈ యాప్ ద్వారా కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు కొంచెం లైక్ మొబైల్ యూజ్ చేసే వాళ్ళకి ఈజీ అవుతుంది. వాళ్ళు జనరేట్ చేసుకొని క్రియేట్ చేసుకొని వస్తున్నారు సార్. సో వాళ్ళకి సపరేట్ కౌంటర్ అనేది ఉంది. సో దానివల్ల లైన్ క్యూ కూడా తగ్గుతుంది సార్. ప్రీవియస్ కన్నా ఇప్పుడు తగ్గుతుంది. ప్రస్తుతానికైతే ఈ యాప్ అబా యాప్ సంబంధించి ఏ హాస్పిటల్స్లో ఉన్నాయి? తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, సిటీ వ్యాప్తంగా కావచ్చు, ఇప్పటి వరకు ఎన్ని యాప్స్ అయితే ఇవి హాస్పిటల్స్లో ఉన్నదన్నది? తెలంగాణ అయితే టోటలీ 1 or 2 హాస్పిటల్స్లో ఉన్నాయి సార్. హైదరాబాద్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో 18 హాస్పిటల్స్లో రన్ అవుతుంది సార్ ఈ యాప్. ఓపీ ఒక్కదానికే కాకుండా ఇంకా మిగతా అంటే బెనిఫిట్స్ కావచ్చు, ఎలాంటి బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది? సో పేషెంట్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ దగ్గర వెళ్ళాక ప్రిస్క్రిప్షన్ రాస్తారు సార్. అక్కడ రాశాక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనేది అప్లోడ్ చేస్తారు. ఇంకొక యాప్ ఉన్నది, మొబైల్ యాప్ అని. సో ఆ యాప్లో వాళ్ళు డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేశాక మనకి యాప్లో రిఫ్లెక్ట్ అవుతుంది సార్. సో మళ్ళీ మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్రీవియస్ హిస్టరీ లైక్ ప్రీవియస్ ప్రిస్క్రిప్షన్స్ చెక్ చేసుకోవాలన్నా ఈ యాప్ త్రూ చెక్ చేసుకోవచ్చు సార్. డ్యూరేషన్ ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఒకవేళ ఈరోజు బుక్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే వరకు ఉంటుందా? 24 అవర్స్లో రావాల్సి ఉంటుందా? ఎలా ఉంటుంది ప్రాసెస్? 60 minutes వరకే ఉంటుంది టోకెన్ అనేది. సో ఏ రోజు ఆ రోజే ఉంటుంది సార్. దీనికి ప్రత్యేకంగా అంటే ఈ అబా యాప్కి సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వడానికి కావచ్చు, లేదా బుక్ చేసుకున్న వారు సపరేట్ కౌంటర్స్ ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా? యా సార్, టోకన్స్ జనరేట్ చేసిన వాళ్ళకి సపరేట్ కౌంటర్స్ ఉన్నాయి సార్. అంటే మొబైల్తో చేసుకున్న వాళ్ళు సపరేట్ కౌంటర్స్ ఉన్నాయి. వాళ్ళకి ఓపీ సపరేట్ వస్తుంది సార్. ఇప్పటి వరకు ఓపీ పొందిన వాళ్ళల్లో అంటే వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది? అంటే బాగుంది, అంటే పాత ఓపీ కంటే ఇది బెనిఫిట్గా ఉంది అని చెప్పేసి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏమైనా ఉందా? యా చెప్పారు సార్. ప్రీవియస్ సెకండ్ టైం విజిట్స్, థర్డ్ టైం విజిట్స్ ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్స్ వస్తున్నారు కదా, వాళ్ళకి ఈజీ అవుతుంది సార్. వాళ్ళకి లైన్ స్కిప్ చేసి వాళ్ళు తొందరగా లైక్ వాళ్ళే వచ్చి టోకెన్ నెంబర్స్ చెప్తున్నారు సెకండ్ టైం, థర్డ్ టైం వచ్చిన వాళ్ళు. సో వాళ్ళకి ఈజీ అనిపిస్తుందని చెప్పారు సార్. మొత్తానికైతే ఈ అబా యాప్ ద్వారా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్న పరిస్థితి, సిబ్బంది చెప్తున్న పరిస్థితి. అంటే ఈ అబా యాప్ ఒక ఓపీకే కాకుండా దీని ద్వారా హెల్త్ రికార్డ్స్ కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. దీంట్లో హెల్త్ రికార్డ్స్ కూడా మనం పొందే అవకాశాలు ఉంటాయని చెప్పేసి, అంటే వెయిట్ చేసే అవకాశం లేకుండా త్వరగా ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఈ ఓపీని అయితే పొందే అవకాశాలు అయితే ఎక్కువగా
ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఉన్న సిబ్బంది అయితే చెప్తున్నారు. అంటే ఈ ఓపీ ఏదైతే ఉందో అన్ని హాస్పిటల్స్లలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు తెలంగాణ మొత్తంలో 102 ఏర్పాటు చేశారు. జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే అన్ని హాస్పిటల్స్ ఏవైతే మెయిన్ హాస్పిటల్స్ ఉన్నాయో కూడా అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాప్ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా సిబ్బంది చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సైదులతో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.